మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. ఇలా అన్ని చేస్తూ ఉన్నారు. లోకములో ప్రియులారా భయంకరంగా బ్రతుకుతున్నారు, లోకములో భయంకరంగా జీవిస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నిటి యందు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఈరోజు అన్నీ చేసి స్టేషన్ల పాలవుతున్నారు, కోర్టుల పాలవుతున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టుకు వెళ్తున్నారు. భయంకరంగా ప్రవర్తించే వ్యక్తులను మనం చూస్తాము. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావని మనకు బైబిల్ బోధిస్తుంది. అందుకే నిర్దోషమైన చేతులు మనకు కావాలి. అప్పుడు ప్రియులారా దేవుని వలన మనం ఆశీర్వదించబడతామట. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి కలిగిన దాంట్లోనే నువ్వు తృప్తి పొందాలి. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తి పొందాలి. ప్రేమిటి దేవుని పిల్లరా, ఒక స్త్రీ ఇతరు వాళ్ళను చూసి సంసారం అంతా పోగొట్టుకుందట. సంసారాన్ని, తన ఇంటిని పాడు చేసుకొని బ్రతికిందట. పిల్లరా, పులిని చూసి వాతలు పెట్టుకోకూడదు నక్కలాగా. పులిని చూసి నక్కలాగా పిల్లల నక్క వాతలు పెట్టుకుంటే కాలిందని శర్మమే. దైవికంగా ఆలోచన చేయాలి. ఈరోజు నేను ఎలా బ్రతకాలి, ఈరోజు నేను ఎలాగ జీవించాలి, ఈరోజు నా కుటుంబంలో పరిస్థితులు ఏంటి, నా పిల్లలేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా వ్యవస్థ ఏమిటి అనేది మనకు తెలిసి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వారెవరు? అందుకే యెహోషువ అంటాడు, ప్రియులారా, నేను నా ఇంటి వారును ప్రభువైన యెహోవాను సేవించెదము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం.